తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్తున్నారు. ప్రజాపాలన అనేది పాసిబుల్ ఎప్పుడవుతుంది అని అంటే కులగణన జరిగినప్పుడు మాత్రమే. కులగణన అనేది మొదటి మెట్టు. కులగణన జరిగినప్పుడు ప్రజాపాలనలో భాగంగా సామాజిక తెలంగాణ సాధన జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యాన్ని కల్పించడం, అభివృద్ధిలో అవకాశాలలో అన్ని విధాలుగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. దేశంలో మనం ముందు నడిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెసే కమిట్ అయింది కాబట్టి నిర్వహిస్తుంది కాబట్టి వాళ్ళ కమిట్మెంట్ను వాళ్ళు హానర్ చేయాలి. రాహుల్ గాంధీ గారిని గౌరవించాలి. కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ రాజ్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన రాజకృష్ణ హోటల్లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఒక బీసీ రిజర్వేషన్ పైన, అదేవిధంగా క్యాస్ట్ సర్వే, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ పైన ఒక సదస్సు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రజలందరూ కూడా బీసీల కులగణన జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా చాలా వరకు యాక్టివేట్ అయ్యి వివిధ డైరెక్షన్లలో ఈ కులగణన గురించి పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి సంఘాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. అదేవిధంగా ఈ కులగణన గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఎన్నికల సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ను ఇవ్వడం జరిగింది. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ నుంచి 42% వెళ్తామని తెలియజేయడం జరిగింది. మరి ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో వారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయాలు చెప్పడం జరిగింది. అందులో ఇష్చేదార్ న్యాయంలో ఈ కులగణన గురించి వారు ప్రస్తావించారు. అదేవిధంగా రిజర్వేషన్ పైన క్యాప్ కూడా తీసేస్తామని చెప్పారు. మరి వారి మాట వారు నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా బీసీ కులాలు చాలా వరకు కూడా ఈ కులగణన జరిగినట్టయితే వారి జీవితాల్లో ఒక గుణాత్మక మార్పు వస్తుందని చెప్పి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు నోచుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది బీసీ కులాలు ఉన్నారు. మరి వాళ్ళు కూడా కులగణన జరిగితే మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తయారై మా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అందుకొరకే ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఆశగా ఎదుర్కొస్తున్నటువంటి ఈ కులగణన, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు జరగాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో మేము ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.